ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. రంజిత్ కుమార్ గౌడ్ సర్పంచ్. శరణార్థులు అందరికీ సేమ్ రాజన్న ఎక్కడైనా అంటారు కదా, చూసి కదా కమాన్ బస్ స్టాండ్ కమాన్ ఎంత మంచిగా లేదు, చెక్కు చెక్కు అంటుంది కమాన్. ఇప్పుడు 8 గంటలకు గురికొచ్చిన మన నవపేట మండలం, 8 గ్రామము, నవపేట మండలం, మన మహబూబ్నగర్ జిల్లా. ఇక పిట్టే చిన్నది కూత పెద్ద అన్నట్టు. ఇక గౌడ్ సాబ్ చూస్తే వయసు చిన్నది, మంచిగా 30-40 నెలలు ఉంటాడు. బందోబస్తు మన సినిమాలు లాక్కున్నాడు తమాషా. ఇక రైతుల గురించి కొట్లాడు మాత్రం మస్తు కొట్లాడుతాడంట. కొట్లాడంటే ఎట్లా అనుకున్నావు, ఇక ప్రభుత్వంతో కొట్లాడుతున్నాడు. ఇక్కడ బాగానే నష్టం, భూమి విషయంలో బాగా కొట్లాడిన కూడా బాగా కొట్లాడినట్టు మన స్కూల్లో పడ్డది. దాంతోపాటు సోషల్ యాక్టివిటీస్ కూడా గ్రౌండ్ మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నట్టే. ఏం చూసినా లేక అవన్నీ అడిగి తెలుసుకోవాలండి. ఏ ప్లేజర్ మాకు. నమస్తే. బాగున్నా అవునన్నా, మంచిగా దానికి మెత్తగా తమాషా. ఎక్కడ కొనుక్కున్నావా? వాచ్ కూడా బందోబస్తున్నది. ఎంత ఉంటుందా వాచ్ ఖరీదు? వేలాలు ఉండొచ్చు, అదంటే 100 ఉంటుంది కానీ వేలాలు ఉంటుంది. మనకి ఇప్పుడు మీ ఊరికి వచ్చిన సూర్యోదయం మనం వచ్చారా? మా ఊరికి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా ఊరిని గుర్తించినందుకు మా ఊరి తరఫున, మా గ్రామ ప్రజల తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. పోయేటప్పుడు జర మరి ఏమైనా పెట్టాలి కడుపు కౌస్ అయితే బాగుంది. నడుస్తాను కదా మన ఈరోజు శుక్రవారం నాకు నాకు నడుస్తుంది, దొరుకుతుంది ఇలా మంచిగా కోర్సం. నేనంటే మీ గురించి తెలుసుకొని వచ్చిన మా వ్యూవర్స్లో కోర్సం. అందరికీ నమస్కారం అండి. నా పేరు రంజిత్ కుమార్ గౌడ్. నాది ఇన్మణగల్ల గ్రామము, నవపేట మండలము, మహబూబ్నగర్ జిల్లా. రీసెంట్గా డిసెంబర్లో జరిగిన ఎలక్షన్లలో గ్రామ సర్పంచ్గా పోటీ చేసి గెలవడం జరిగింది. నన్ను నమ్మి నాపై ఓటేసిన గ్రామ ప్రజలకు, నాతో ఉండి నన్ను ముందు నడిపించిన నా తోటి మిత్రులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి గీత తమాషా మాట్లాడుతున్నావు, చదువుకున్నావు? నాది ఎంసీఏ కంప్లీట్ అయింది. ఎంసీఏ అంటే తెలుగు చెప్పు, ఇంగ్లీష్ ఏమంటారు, డిగ్రీ గట్లా చెప్తే అర్థం. పీజీ చేసిన, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. అప్పుడు ఎడదన్నా హైదరాబాద్. మరి మంచిగా చదువు, పెద్ద చదువు. మీరు అడగలేదా? నేను ఒక్కనే, 5 అక్కలు, ఒక చెల్లి. నాకు 4 అక్కల తర్వాత నేను, నా తర్వాత చెల్లి. నేను ఒక్కనే బాబు. అందరు పెళ్ళిళ్ళైనా. నాన్న అమ్మ ఇక్కడే ఉంటారు. నాన్న రిటైర్డ్ ఏఈగా రిటైర్డ్ అయ్యారు 2010 సంవత్సరంలో. అమ్మ హౌస్. మరి షాది ఎప్పుడు చేసుకున్నావు? 2011లో పెళ్లి చేసుకున్నాను. లవ్ మ్యారేజ్ చూసినాం మనం. మేము గౌడ్స్ అండి, మా వైఫ్ వచ్చేసి రెడ్డిస్. లవ్ మ్యారేజ్ అంటే ఒప్పుకో మరి ఇంట్లో లవ్ కమ్ మ్యారేజ్. మరి కోపం అవుతారు కదా, ఎందుకు బిడ్డ అంటే? ఫస్ట్ కోపం అయిన తర్వాత ఇప్పుడు పెళ్ళి అయి కూడా 16 సంవత్సరాలు. ఎంతమంది పిల్లలు? ఇద్దరు అమ్మాయిలు, ఒక పాప 8th క్లాస్, ఇంకొక పాప 3rd క్లాస్. మరి జాబ్ ఏం చేస్తాను? నేను జాబ్ వచ్చేసి ఫస్ట్ సాఫ్ట్వేర్గా బాంబేలో ఉద్యోగం చేసాను. ఆ తర్వాత మళ్ళీ నాకు లక్ష్మారెడ్డి సార్ ఎమ్మెల్యే గెలిచినాక 2014లో మళ్ళీ సార్తో పిఏగా జైలు రావడం జరిగింది. అక్కడ సారే నాకు ఎన్హెచ్ఎంలో నాకు జాబ్ పెట్టించడం జరిగింది, మంచి జాబ్ పెట్టించడం జరిగింది. సార్ దగ్గర పిఏగా చేశాను. తర్వాత మళ్ళీ ఈటల రాజేంద్ర సార్ దగ్గర కూడా పిఏగా చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ డిపార్ట్మెంట్కు వెళ్ళాను. సార్ వెళ్ళాక రిటర్న్గా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ ఎలక్షన్స్ రావడం జరిగింది. ఉన్న ఉద్యోగానికి జాబ్ రిజైన్ చేసి సర్పంచ్గా గెలిచాను. మరి అమ్మ నాన్న కోపం కలరా? మళ్ళీ ఎవరు వద్దన్నారు. మా వైఫ్ కూడా సాఫ్ట్వేర్ యాక్సెంచర్ లో మేనేజర్ తను. సో తనకు అమ్మ నాన్నకు ఒప్పించి వాళ్ళకు ఏం కాదు, పబ్లిక్ రాజకీయాలు దిగుదాము, ఏదో ఒక విధంగా పబ్లిక్ సేవ చేద్దాము అని చెప్పేసి రావడం జరిగింది. మొట్టమొదటి ఏ పాటలకు వచ్చినాము?
నేను బీఆర్ఎస్ ఫస్ట్ నుంచి కూడా బీఆర్ఎస్లో ఉన్నా, ఇప్పుడు కూడా బీఆర్ఎస్లోనే ఉన్నా. ఏ సంవత్సరంలో ఎవరు ఆధ్వర్యంలో? నేను రాలేదు ఉద్యోగపరంగా, నేను సార్తో ఉన్నాను, ఉద్యోగం చేసుకుంటూ చేసుకున్నాను. అప్పటికు జాబులు చేసుకుంటూ కూడా నేను ఎవరితో నేను చేయలేదు, ఏ రాజకీయంలో కూడా లేదు. సార్తో ఉన్నాను, బీఆర్ఎస్లో ఉన్నాను. తర్వాత జాబ్ చేసుకుంటూ అట్లా ఇంకా నా జీవనం కొనసాగించేవాడిని. తర్వాత ఈ సర్పంచ్ ఎలక్షన్స్ రావడం, సడన్ గా ఇట్లా సర్పంచ్ కావడం అంతా అది దేవుడు. మరి గీత తమాషా మాట్లాడుతున్నాము, ఎచ్చకేళ్ళకి సర్పంచ్ ఇట్లా ఒప్పించుకొని ప్రజలకు వస్తుంది. ప్రచారం చేసినప్పుడు సమస్యలు చెప్పి అనవరకు మన గ్రామ ప్రజలకు అంటే ప్రజలు చాలా సమస్యలు ఉన్నాయి. ఇంతకుముందు గత పీరియడ్లో మా హనుమంతు జయమ్మ గారు సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. అప్పుడు వాళ్ళు ఊరికి ఎంత చేయాలో అంత చేశారు. సో అక్కడ నుంచి 2.5 సంవత్సరాలు వాళ్ళ పీరియడ్ అయిపోయినాక 2.5 సంవత్సరాలు స్పెషల్ ఆఫీసర్ కింద గవర్నమెంట్ సెక్రటరీ పాలన ఉండే. ఆ తర్వాత ఇక పాప సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పటికి కొన్ని నెమ్మది అప్పటికి వాగ్దానం ఇచ్చాము. వాగ్దానం ఇచ్చిన దాంట్లో కొంత మేరకు ఇప్పటికి మేము చేస్తూ వస్తున్నాము. మేము అయ్యింది 7 నెలలే కాబట్టి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పటికి కొన్ని సమస్యలు తీర్చినాము, ఇంకా చాలా సమస్యలు దానిపైన కూడా తీర్చినాము. మెజార్టీ ఎంత వచ్చిందమ్మా? 162. ఖర్చు జోరుగా వస్తున్నది కదా? ఖర్చు ఏం లేదు, ఖర్చు ఏం లేదు. నేను పబ్లిక్ లో చిన్నప్పటి నుంచి కూడా రంజిత్ అనే వ్యక్తి ఏందని తెలుసు. అలానే నేను పబ్లిక్ లో సేవ చేశాను. ఆ సేవ, నా మీద ఉన్న ప్రేమ, ఇవన్నీ నన్ను గెలిపించాయి. ఏమంటే బీర్ శిష్యులు, కోట శిష్యులు జోలు మోస్తారు కానీ బీర్ సీసాలు అనేది లేదు. స్వచ్ఛందంగా ఇప్పుడు మా ఊరు మద్య నిషేధ పెట్టారు. మద్య నిషేధ గ్రామం కింద అది కూడా తొందరలోనే ఆదర్శ గ్రామంగా మద్య నిషేధ దాంట్లో మాకు అవార్డు రాబోతుంది. సో మద్యం అనేది ఎటువంటి పాపులేషన్ దాదాపు 5,500 నుంచి 6,000 మధ్యలో ఉంటుంది. పెద్ద గ్రామ పంచాయతీ 2,500 బాగా పోలేని 2,600 మంచిదే. మరి ఇంత మంచి వయసులో గెలిచినాక ఎటువంటి కార్యక్రమం స్టార్ట్ అయినా మన గ్రామంలో? గెలిచినాక ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే మాకు బడ్జెట్ లేదు. ఉన్న దాంట్లో వచ్చిన దాంట్లోనే, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన దాంట్లోనే ఎవరికైతే పాత స్పెషల్ ఆఫీసర్గా ఉన్నప్పుడు బకాయిలు ఉన్నదో వాళ్ళకి ఇచ్చుకుంటూ ఉన్న బడ్జెట్లో మెయిన్గా మేము చేసిన దాంట్లో బోర్లు వేయించి, తర్వాత ఉన్న బోర్వెల్ చేయించి, బోర్లకు మోటార్లు ఫిట్ చేసి, ఎందుకంటే ఇది మాకు మేజర్ గ్రామ పంచాయతీ, నీటి సమస్యలు చాలా ఉన్నాయి. నేను ఎన్నిక కాకుండా ముందు నీటి సమస్య చాలా ఉండే. సో మాకు 2,300 ఓటింగ్ బ్యాంకింగ్, దాంట్లో మాకు ఆమ్లెట్స్ ఉంటాయి. రుకంపల్లి, తర్వాత తూక్యతాండ, సీతమ్మ తాండ, కొత్త ప్లాట్, ఇవి మాకు 3 ఉంటాయి. కాబట్టి దాంట్లో ఈ ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మోటార్ వేయించినాము. రోడ్లు బీటీ రోడ్డు నుంచి తూక్యాతాట సీతమ్మ వరకు మురం వరకు వేయించాము. తర్వాత అలానే లైటింగ్స్ కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ, అంటే ప్రాబ్లమ్స్ అనేది చాలా ఉన్నాయి. ఇప్పటికీ నేను ఒక 20% చేశాను అనుకుంటున్నాను. నాకు ఇంకా పీరియడ్ 5 ఏళ్ళు ఉంది కాబట్టి నేను చేసింది 7 నెలల్లోనే ఇంత చేశాము. ఇంకా రాబోయే నాకున్న పీరియడ్లో మా ఊరును మంచి అభివృద్ధి గ్రామంగా, మన మండల్, డిస్టిక్, స్టేట్లోనే కాదు నేషనల్లో కూడా మా ఊరి గురించి చర్చించుకునే విధంగా మా ఊరిని తీర్చిదిద్దాలని నాకు ఒక ఆశయంతో నేను మా ఊరి గ్రామ సర్పంచ్గా కావడం. ఈ సోషల్ యాక్టివిటీ, సామాజిక సేవా కార్యక్రమాలు భాగం చేసే చెప్తామని ఏం చేసిన? వాస్తవానికి చెప్పాలంటే సోషల్ యాక్టివిటీస్ ఇప్పుడు కాదు, కరోనా నేను లక్ష్మణరెడ్డి సార్ దగ్గర పిఏగా చేసినప్పటి నుంచి మా ఊరికి ఇంతో అంతో చేయించడం జరిగింది. సోషల్ యాక్టివిటీస్ కింద పిల్లలు ఎవరైతే ఉద్యోగాలు లేవో, యూత్ మెయిన్గా ఎవరైతే ఉద్యోగాలు లేవో వాళ్ళకు ఉద్యోగాలు నాకు తోచినంత, అంటే గవర్నమెంట్ జాబ్ కాదు, ప్రైవేట్ కంపెనీలోనే కానీ ఎవరికింత నాకు తెలిసిన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి వాళ్ళని అక్కడ పెట్టించడం. షాపులు ఏదైనా చిన్న సహాయం షాపులు ఓపెన్ చేసుకుంటా అంటే వాళ్ళకి ఆర్థిక సహాయం కల్పించడం. తర్వాత ఎవరైనా చనిపోయిన బీద కుటుంబాలకు అంత్యక్రియలకు 5,000 రూపాయలు ఇవ్వడము. ఇలానే వాళ్ళకి ఏ హాస్పిటల్ పరంగా, నేను చేసింది హెల్త్ డిపార్ట్మెంట్లోనే కాబట్టి వాళ్ళకి ఏదైనా హాస్పిటల్ పరంగా మాట్లాడి ఏదైనా డిస్కౌంట్ ఇప్పడమే కానీ, తర్వాత ఏదైనా హాస్పిటల్ ఇబ్బందులు ఉన్నా వెళ్ళి మాట్లాడడం. ఎందుకున్నారు మరి గతంలో మన కేసీఆర్ సార్విక సంక్షేమ పథకాలకి ఈ కింద రేవంత్ సార్విక సంక్షేమ పథకం మధ్య వ్యత్యాసం చెప్పాలి అంటే, ఎందుకు నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది అంటే,
కేసీఆర్ ఉద్యమ నేత, తెలంగాణను తెచ్చింది కేసీఆర్. ఈ క్రెడిట్ మొత్తం కేసీఆర్ గారికి చెందుతుంది. అలానే కేటీఆర్ సారే కానీ, హరీష్ రావు సారే కానీ, లక్ష్మారెడ్డి సారే కానీ, ఈటల రాజేంద్ర సారే కానీ వీళ్ళంతా ఉద్యమ నేతలు. వీళ్ళని ఇన్స్పైర్ అయ్యి నేను దీనికి రావడం జరిగింది. మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్. మీకేం నచ్చింది అంటే, మనకు నీళ్లు మహబూబ్ నగర్ జిల్లా అనేది జిల్లా కరువు జిల్లా, వెనుకబడిన జిల్లా. దాన్ని పట్టించుకునే నాదుడే లేరు. ఇక్కడ నుంచి పిఎం లైనర్ కానీ ఎవరు కూడా మా మహబూబ్ నగర్ జిల్లాను గుర్తించదు. మేము చిన్న ఉన్నప్పుడు చూసేది, మాకు నవపేట నుంచి బొంబాయికి బస్సు ఉండేది. అంటే రైతులు ఇక్కడ నుంచి పోయి, అంటే ఇక్కడ నుంచి పోయి అక్కడ వలసకి వెళ్ళి చేసుకునేవాళ్ళు. సో అట్లాంటిది కేసీఆర్ వచ్చినాక వారికి జీవనోపాధం కల్పించిండు. అలానే నిధులు మెయిన్. నీళ్లు అనేటివి ఇప్పుడు మాకు చూసుకోండి, పాలమూరు, రంగారెడ్డి జిల్లా, ఉదండాపూర్. మాకు ఇక్కడ డ్యామ్ ఇక్కడ నుంచి కరెక్ట్ ఒక 5-6 కిలోమీటర్లు అవుతుంది. సో అక్కడ నుంచి ఇప్పుడు ఈ లక్ష్మీదేవి పల్లి, ఇప్పుడు ఈ కాలువ మీరు మొన్న ఇందాక అన్నారు కదా, ఉద్యమం చేస్తున్నారు అది రైతులు అని చెప్పేసి. సో ఇక్కడ నుంచి మాకు కాలువ పోతుంది. ఇవన్నీ కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలు. అలానే ఇప్పుడు నీళ్లు రావడం వల్ల రైతులకు ఎక్కడికి పోవడానికి కూడా అవసరం లేదు. ఇక్కడనే వాళ్ళకు వలస ఉండి ఇక్కడే పంటలు పండించుకొని ఇక్కడే జీవనం కొనసాగించవచ్చు. అలానే కృష్ణమ్మ ఎక్కడో ఉన్న కృష్ణా వాటర్ను మా విలేజ్లకు తీసుకొచ్చింది. ఇంతకుముందు ప్రభుత్వంలో తీసుకుంటే రోడ్లు ఎలా ఉండే, రోడ్లు ఎక్కడ కూడా పల్లెటూరులకు పోయినా ఇప్పుడు రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ రీసెంట్లీగా నేను సర్పంచ్ కాకుండా ముందు ఒక 1 year బ్యాక్ మా ఎమ్మెల్యే గారు చెన్నవెల్లి ఊరు నుంచి ఇక్కడ నవపేట వరకు రోడ్డు వేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు నేను గెలిచి 7వ నెల కంప్లీట్ అయ్యి 8వ నెలలు అడుగు పెట్టాను. చాలాసార్లు కూడా సార్ను అడిగాము, వేపిస్తానమ్మా అంటున్నారు. కానీ ఇప్పుడు మీరు వస్తుంటే చూడవచ్చు, ఆ రోడ్లు మొత్తం చాలా భయంకరంగా ఉన్నాయి, యాక్సిడెంట్లు ఎక్కువ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఎమ్మెల్యే గారిని ప్రత్యేకమైన కోరడం జరుగుతుంది. ప్రత్యేకంగా మాకు చెన్నైవేలి నుంచి ఇక్కడ రోడ్ వేపిస్తే బాగుంటుందని చెప్పేసి, ఆ కాంట్రాక్టు ఇంకా రావడం లేదు, చేయట్లేదు అని అంటున్నారు. కాబట్టి ఆ రోడ్డు కూడా వేయించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ 6 గ్యారంటీలు ఇచ్చింది. ఆ 6 గ్యారంటీలు నిలబెట్టుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అంటే తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా తెలంగాణ స్టేట్ సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా మల్లేష్ అన్న శంషాబాద్ దగ్గర ఉంటాడు. అలానే వైస్ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఈ కోరం నుంచి మన ఎవరైతే ఫౌండర్ చక్కటి వెంకటేష్ గారు ఉన్నారో కలిసి, అరే నువ్వు యాక్టివ్గా ఉన్నావు, మంచిగా సోషల్ యాక్టివిటీస్ బాగా చేస్తున్నావు, నేను మీలాగానే చూస్తాను, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో దాంట్లో చూస్తున్నాను. కాబట్టి నువ్వు వైస్ ప్రెసిడెంట్గా ఉంటే బాగుంటుంది. కాంగ్రెస్ నుంచి మల్లేష్ యాదవ్ గారు ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ నుంచి కూడా మీరు ఉంటే బాగుంటుంది అని అడగడం జరిగింది. సరే అన్న, నేనైతే యాక్టివిటీస్గా నాకు ఊరు డెవలప్మెంట్ ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం కూడా రాజకీయాల్లో దిగడం, మనకు కూడా ఒక మంచి పేరు రావాలని చెప్పేసి కాదనకుండా ఇంత ఇబ్బందులు ఉన్న వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. ఈ అవకాశాన్ని ఇచ్చిన మన చక్కటి వెంకటేశ్వర గారికి కూడా ధన్యవాదాలు. అయితే రంజితన్న, నిన్న మొన్న సోషల్ మీడియా చూసింది, ఇది రైతుల దగ్గర లొల్లి నడుస్తుంది, భూమి కనుక చేద్దానా? మాకు రీసెంట్లీగా మా మండలానికి సర్వే రావడం జరిగింది. ఉదండాపూర్ ప్రాజెక్టు నుంచి లక్ష్మీదేవి పల్లకి కాలువ పోతుంది. ఆ కాలువలో భాగంగా మా మండలానికి 1050 ఎకరాలు రైతుల నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఆ గ్రామాలు కారుకొండ, రుద్రారం, ఎన్మనగండ్ల, నవపేట, అమ్మాపురము, గురుకుంట, తర్వాత దయపంద్రపల్లె, గురుకుంట, ఇవన్నీ గ్రామాలు ఒక 8 గ్రామాలు పోతున్నాయి. అలానే ఈ రైతులకు న్యాయం జరగాలని చెప్పేసి ప్రభుత్వం కాంపెన్సేషన్ కింద ఇంకా మాకు డిసైడ్ చేసి చెప్పలేదు, ఇస్తామని చెప్తున్నారు. ఉదండాపూర్కు ఇంతవరకు మొన్న ఏదైతే ఇచ్చారో కాంపెన్సేషన్ ఇచ్చారో అది కూడా ఇంకా కొంతమందికి రైతులకు రాలేదు. కానీ మా కాంపెన్సేషన్ కింద కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే కాంపెన్సేషన్ ఇస్తుండ్రో అక్కడ సేమ్ అదే విధంగా మాకు మండలాన్ని కూడా ఇవ్వాలి. దాంట్లో డిమాండ్ అడుగుతాం. అలాగే ఈ 1050 ఎకరాలు పోతుంది. మా 8 గ్రామాల రైతులు భారీగా నష్టపోతున్నారు కాబట్టి వాళ్ళు దీనిపైనే భూమిపైనే ఆధారపడి
జీవనం కొనసాగిస్తున్నారు. కాబట్టి మా రైతుల గురించి అంటే నేను కూడా ఒక రైతునే, దాంట్లో కూడా నాకు కూడా ఒక 4 ఎకరాల పొలం పోతుంది. కాబట్టి రైతులకు ప్లస్ ఇక్కడ సర్పంచ్గా ఇదే ఊరికి చెందిన వాడిని కాబట్టి రైతుల తరఫున నిలబడడం జరిగింది. కాంపెన్సేషన్ కింద మా డిమాండ్లు గవర్నమెంట్ ఏమని జరగడం జరిగింది అంటే, ఎకరానికి ఇప్పుడున్న ప్రస్తుత వాల్యూ ప్రకారము 40 లక్షలు, తర్వాత ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఎవరైతే నిరుద్యోగం భూమిపైనే ఆధారపడి బతుకుతున్నారో కనీసం వాళ్ళ ఎడ్యుకేషన్ ప్రకారం, అంటే మేము గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 అట్లా కాదు, కనీసం వాడు 10th ఫెయిల్ అయితే, ఇంటర్ ఫెయిల్ అయితే కనీసం అటెండరు లేకపోతే ఇక్కడ అయినా వాళ్ళకు జాబు కల్పించాలి అని కోరుకోవడం జరిగింది. అలాగే ఆ భూమిలో కోళ్ళ షెడ్లే కానీ, బోర్లే కానీ, తర్వాత బర్ల షెడ్లే కానీ ఏవి ఒక మొక్క నాటిన వారి కంపల్సరీగా కాంపెన్సేషన్ కింద ఇవన్నీ ఇచ్చినాకనే మాకు ఇవన్నీ ఇచ్చినాక మాకు ఎప్పటికో మాకు ఒక 2 సంవత్సరాలు చెప్పి మా దగ్గర భూములు తీసుకొని మీకు విడతల వారీగా డబ్బులు వేస్తామంటే ఒప్పుకునేది కాదు. ఎప్పుడైతే మాకు మీరు ఈ పలానా తారీఖు రోజు మీకు ఇస్తాము అని చెప్పేసి మాకు ఒక సర్క్యులర్ మేము ఇష్యూ చేసిన తర్వాత మేము గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు, మా భూములు అడుగుతున్నారు కాబట్టి. ఎందుకంటే నేను ఒక రైతుగా 22 బోర్లు వేస్తాను, కానీ ఒక్క బోరు 2 బోర్లు తప్ప నాకు 20 బోర్లు పడలేవు. అది కూడా గంట దుంకుతాయి వాటర్. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ ఉన్న రైతులు అందరూ బాగుపడతారు. కాబట్టి యాజ్ ఏ రైతుగా, యాజ్ ఏ సర్పంచ్గా నేను నా పొలాన్ని నేను గవర్నమెంట్కి హ్యాపీగానే ఇస్తాను. కానీ అలాగే మా రైతుల తరఫున కూడా మాకు 40 లక్షలు తర్వాత ఏదైతే కాంపెన్సేషన్ ఇచ్చి చెప్పామో అవన్నీ ఇచ్చిన తర్వాత మాకు ఒక లెటర్ ఇచ్చిన తర్వాతనే మేము గవర్నమెంట్కి భూములు అప్పచెప్తాము. అప్పటి వరకు అయితే భూములు అప్పచెప్పేది లేదు. భూములు ఒకవేళ సర్వేకి సహకరిస్తాము, కానీ భూములు మాత్రము అప్పచెప్తాము. నాకు ఇంత కడకు మాట్లాడుతున్నాం, మరి ఫేములో మాట్లాడదు ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది మీ కోర్సు మీద, ఈ పదవి మీద. మరి ముందు మీరు చేయబోతున్న కార్యక్రమం ఉండేది కూడా గ్రామం అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే మాకు ఊరికి బోనాలు జరుగుతాయి 24వ తారీఖు రోజు. మీరు కూడా ఖచ్చితంగా తప్పకుండా రావాలి. మాంసం ముక్క అన్ని ఉంటాయి కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా రావాలి. ఆ బోనాల పండుగను దృష్టిలో పెట్టుకొని మా ఊరిలో ఎప్పుడు జరిగినంత కనివినే ఎరగనంత వైభవంగా బోనాల పండుగను జరిపించాలని మా పెద్దలు, మా మాజీ సర్పంచులు అందరం కలిసి మాట్లాడుకున్నాము. అలాగే గ్రామ పంచాయతీ, కొత్త గ్రామ పంచాయతీ శాంక్షన్ అయింది. తర్వాత విఆర్ఓ బిల్డింగు, తర్వాత ఒక 3 బిల్డింగ్స్ పెండింగ్ ఉన్నాయి. తర్వాత ఒక సీసీ రోడ్లు, డ్రైనేజ్ వర్కులు, తర్వాత ఒక బస్ షెల్టరు, తర్వాత ఒక పోలీస్ స్టేషన్, ఇవన్నీ మాకు చాలా ఉన్నాయి సమస్యలు. కానీ ఇప్పటికి వరకు అయితే ఇవి శాంక్షన్ అయినాయి. ఇవి మేము ఖచ్చితంగా దాన్ని తొందరలోనే, అంటే ఈ మంత్ శ్రావణ మాసం వస్తుంది కాబట్టి మంచి రోజు చూసుకొని అవి స్టార్ట్ చేస్తాము. కాబట్టి మాకు ఇప్పటి వరకు మీ ఛానల్ తరఫున మా ఎమ్మెల్యే గారిని, మా రేవంత్ రెడ్డి గారు, అంటే మా మహబూబ్నగర్ జిల్లా కాబట్టి మా మహబూబ్నగర్ ముద్దుబిడ్డ కాబట్టి మా గ్రామాన్ని కొంచెం ప్రత్యేకమైన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన విన్నపము. పార్టీలకు అతీతంగా మా గ్రామాన్ని కొంచెం స్పెషల్గా కేర్ తీసుకొని మా గ్రామంకు ఫండ్స్ ఇస్తే, ఇప్పటి వరకు మేము సర్పంచ్ అయ్యి 7 నెలలు అవుతుంది. ఎస్ఎఫ్సి ఫండ్ అనేది ఇప్పటి వరకు కూడా 0. ఎస్ఎఫ్సి ఫండ్ అనేది ఇప్పటి వరకు కూడా మాకు రాలేదు. కాబట్టి ఎస్ఎఫ్సి గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారిని కోరడం జరుగుతుంది. ఎస్ఎఫ్సి అమౌంట్ ఎప్పుడైతే మాకు రిలీజ్ చేస్తారో, అలాగే ఇప్పుడు మేజర్ సమస్య గ్రామ పంచాయతీల నుంచి కరెంటు బిల్లు కట్టమని చెప్తున్నారు. 37% మాకు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాలి. బట్ 7 నెలలు అవుతున్నా ఒక చిన్న రూపాయి కూడా రాలేదు. కాబట్టి మీరు నిధులు వేయండి. ఆ తర్వాత ఇంతకుముందు గత ప్రభుత్వం ఎలాగైతే కరెంట్ బిల్లు గత ప్రభుత్వం కడుతుందో అలానే ఈ ప్రభుత్వం కూడా కరెంటు బిల్ కట్టాలని చెప్పేసి యాజ్ ఏ వైస్ ప్రెసిడెంట్గా, స్టేట్ వైస్ ప్రెసిడెంట్, సర్పంచ్ల వైస్ ప్రెసిడెంట్గా ఏ గ్రామానికి చెందిన సర్పంచ్ కూడా కరెంటు బిల్లులు తప్పకుండా రావాలి. రాజన్న తప్పకుండా రావాలి. మంచిగా సుఖం కూడా ఇప్పుడు ఎప్పుడు మద్యపానం అయింది.